గనుల్లో గనుల లూటి, నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీల్, వేల కోట్ల విలువైన ఖనిజ సంపద లూటికి భారీ స్కెచ్, స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధులను ముందు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు, గనులు ఎవరివైనా సరే క్వార్జ్ ఖనిజం అంతా మాదే, మేము చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే, ముఖ్య నేత సూచనలతో బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి, 6 నెలలుగా అందరి గనులు నిలిపేసి 4 గనులకే అనుమతులు వెనక మతలబేంటి, వాళ్ళని బెదిరించి దారికి తెచ్చుకుని వేల కోట్లు కొట్టేసే వ్యూహం, చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపేయడంపై యజమానుల ఆవేదన, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో పావులు అంటూ కనివినెరుగని రీతిలో ఏకంగా ముఖ్య నేత పర్యవేక్షణలో జరుగుతున్న తెల్లబోయే లూటీ కథ ఇది. పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ప్రకృతి సంపదను పిండికే చేసే ఘనాపాటిల వ్యూహం దీని వెనక దాగుంది. ముఖ్య నేత ఆదేశాలతో స్వయంగా ఆయన కార్యాలయమే రంగంలోకి దిగి ఈ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఇక ఈ మైనింగ్ దోపిడీలో అధికారికం అనధికారికం అనే తేడాలు లేవు, అనుమతులు పట్టింపే లేదు, గనులు ఎవరైనా సరే ఖనిజాన్ని మాత్రం వాళ్ళు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే అంటూ వాస్తవంగా నేను ఆంధ్రజ్యోతి ఇదే వార్త రాసింది. అయితే లోకేష్ పేరు చెప్పి దందా చేస్తున్నారని జ్యోతి రాసింది. అయితే ఇప్పుడు ముఖ్య నేత అనే పదం పెట్టి ఇవాళ సాక్షి దాన్ని డీటెయిల్గా మళ్ళీ రాసుకొచ్చింది. అక్కడ ఎవరైతే ఇంతకుముందు వైసీపీలో ఉండి తెలుగుదేశంలోకి చేరినటువంటి అనిల్ కుమార్ యాదవ్ బాబాయే ఈ కార్యకలాపాలకు కారణమని నేను ఆంధ్రజ్యోతి రాసింది. ఇవాళ సాక్షి అది ముఖ్య నేత అన్నటువంటి పేరుతో టచ్ చేస్తూ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్.